अस्मद्गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूययेवास्तु भूयः. నేటి పాసురము ఆழிమరై కన్నా ఒன்று நீ கைகரவேல் ஆழியுள்புக்கு முகந்துக் கொடார்த்தேரி ஊரி முதல்வனுருவம் போல் மெய்கருத்து பாழியந்தோளுடைப் பற்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிருந்து தாழாதே சாங்கமுதைத்த சரமரை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్కడి నీరాడ మగిడిందేలోరెంపావాయ్. మనము ఎలాగైతే ఒక వ్రతాన్ని తలపెట్టినప్పుడు దేశకాలాలను స్తుతించి ఎవరిని గురించి అయితే మనం వ్రతం చేస్తున్నామో ఆ పరమాత్మని కూడా స్మరించినట్లు గోదాదేవి ఈ మార్గడి మాసాన్ని అలాగే విల్లిపుత్తూరుని బృందావనంగా తలించింది కనుక ఆ ఆయప్పాడిని తనతో పాటు వ్రతాన్ని చేయాలనుకున్న 5 లక్షల మంది గోపికలను చెల్వచ్చిరుమీరుగాళ్ళని ముందు పాసురాల్లో స్మరించి నేటి పాసురంలో స్వామి యొక్క దయ మన యందు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు చెబుతుంది. ఆழிమరై కన్నా ఒன்று నీ కైకరవేల్, గంభీరమైన వర్షాన్ని కురిపించే వరుణదేవ, ఎటువంటి దాపరికము లేకుండా ఆழிయుల్పుక్కు ముగందు కొడార్తేరి, సముద్రంలోకి ప్రవేశించి ఆ జలాన్నంతా త్రాగి ఆకాశమంతా వ్యాపించి గర్జించమని చెప్తుంది. అంటే ఇక్కడ వరుణుడు ఈ గోపబాలికలందరూ చేస్తున్న ఈ శ్రీవ్రతాన్ని వారి యొక్క భక్తికి మెచ్చి ఒక గొప్పదైన కైంకర్యాన్ని తనవంతుగా చేయాలి, ఈ భాగవతులందరికీ సమర్పించాలి అని అనుకున్నాడు. అప్పుడు గోదాదేవి ఆ వరుణునికి తన యొక్క కైంకర్యాన్ని పరిపూర్ణమైన శక్తిని ఉపయోగించి చేయమని చెప్తుంది. ఏ విధంగా అయితే దాత తన ద్రవ్యాన్ని పరిపూర్ణమైన మనస్సుతో ఇస్తాడో అలాగే వరుణునికి కూడా వర్షం కురిపించమని చెప్పింది. మనము గురువుల వద్ద జ్ఞానాన్ని కూడా అదే విధంగా పరిపూర్ణమైన శ్రద్ధతో ఆసక్తితో గ్రహించాలి అని మనకు ఉండవలసిన ఆచార్య నిష్టను కూడా ఇక్కడ సూచించింది. ఇక్కడ గర్జన చేయుట అని ఎందుకు ప్రస్తావించింది గోదాదేవి అంటే, ఈ గోప బాలికలందరూ కూడా అంటే మనమందరం కూడా పరమాత్మను చేరాలి అనే ఉత్సుకతతో ఉన్నవాళ్ళం. మనకు పరమాత్మ లభిస్తాడు అనే విషయాన్ని స్పష్టం చేయడం కోసం గోదాదేవి వరుణుని గర్జించమని చెప్పింది. పూర్వం సీతాదేవిని హనుమస్వామి చూసి వానరులకు చెప్పేటప్పుడు దృష్టా సీత కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనన్ అని వానరులందరికీ గర్జించి చెప్పినట్లు, అలాగే రుక్మిణీదేవి కృష్ణుడు రాలేదన్న చింతతో ఉంటే తులసీగంధం పాంచజన్యస్య నాదః అని రుక్మిణీదేవికి పాంచజన్యం యొక్క గర్జన వినిపించినట్లు నీవు మా వ్రతం ఫలిస్తుంది అనే ఒక సూచనని మేఘగర్జన రూపంలో తెలియజేయమని చెప్పింది. ఊరి ముదల్వన్ ఉరువంపోల్ మెయ్కరుత్తు, కాలము మొదలైన వాటికి కారణమైన పరమాత్మ యొక్క తిరుమేనిలాగా అంటే పరమాత్మ యొక్క శరీరం వల్లనే నీ శరీరాన్ని కూడా జలములను నింపి నల్లగా చేసుకో. నల్లదనం ఎందుచేతనంటే మేఘము ఎక్కువ నీటిని తన యందు కలిగినప్పుడు నల్లగా ఉంటుంది. అలాగే పరమాత్మ నిరంతరము తన భక్తుల యందు కారుణ్యాన్ని కలిగి ఉంటాడు కనుక ఆయన కూడా నల్లగానే ఉంటాడు. కృష్ణుడంతటి నల్లనివాడు కృపను కలిగినవాడు మనకెక్కడా లభించడు. అందుకనే నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు అని అంటారు. కృష్ణ జననానికి పూర్వం ఒక వృత్తాంతాన్ని చెప్తారు మన పెద్దలు. రోహిణి చంద్రుడిని అడిగిందంట, స్వాతి ముత్యములని, స్వాతి నక్షత్రంలో జన్మించిన ముత్యాలని అందరూ కీర్తిస్తారు, కానీ నా నక్షత్రముకు అటువంటి గొప్పదనం లేదా అంటే చంద్రుడు శ్రావణ బహుళ అష్టమి నాడు ఒక నల్లని రత్నము రోహిణీ నక్షత్రంలో జన్మిస్తుంది. ఆ రత్నము 1,000,000 స్వాతిముత్యముల కన్నా శ్రేష్టమని చెప్పాడట. అది ఎవరో కాదు, మన కృష్ణుడే. పాழிయంతోలుడై పర్పనాభన్ కయ్యిల్ ఆరిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిరిందు. పరమాత్మ యొక్క కుడి చేతిలోని చక్రము వలనే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అనే విధంగా మెరిసి ఎడమ చేతిలోని శంఖం వలె ధ్వనించాలట. విష్ణోర్ముఖోద్ధానిల పూరితస్య యస్య ధ్వని దానవదర్పహంతాః అనే విధంగా సజ్జనులు సుఖించే విధంగా ప్రతికూలురంతా నశించే విధముగా ధ్వని చేసి తాగాదే శారంగముదైత్త శరమరే పోల్, నీ వర్షపు ధార రాముని యొక్క శరపరంపర వలనే ఉండాలి
అని గోదాదేవి వరుణునికి చెబితే, వరుణుడు నేను ఈ పనిని పరమాత్మ అయిన శ్రీహరి యొక్క ఆజ్ఞగా ముందు నుంచే చేస్తున్నాను కదా, మరి మీకు వేరుగా చేసే కైంకర్యం ఏమున్నది అంటే, నాంగళం మార్గడి నీరాడ మహిళిందు, మేము ప్రాతకాలమే వ్రతస్నానము చేస్తాము, కృష్ణుని పొందుతాము. అలాగే మా వ్రేపల్లలోని వారంతా కూడా ఆనందించే విధంగా నీవు వర్షించాలి. ఎందుచేతనంటే ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. అన్ని ఆరాధనలలో శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన ఎలాగైతే గొప్పదో, అంతకంటే గొప్ప ఫలాన్ని మనకి ఆ భాగవతుల యొక్క కైంకర్యం వలన లభిస్తుంది. కనుక నీవు ఆ కైంకర్యం చేయమని వరుణుడికి చెప్పింది గోదాదేవి. మరిన్ని విశేషములతో రేపటి పాసురాన్ని మనం సేవించుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.